పాల అమ్మకం, పాల వ్యాపారులు చేస్తున్న వ్యాపారం మీద ఇప్పుడు ఒక నియంత్రణ చట్టం కొరడా జులిపించబోతోందా? వాస్తవానికి ఆ చట్టం ఉంది. కానీ దాన్ని అమలు చేయట్లేదు అధికారులు అనేది. ఎందుకంటే మొన్న రాజమండ్రి పాల సంఘటన ఏదైతే ఉందో దాదాపు 11 మంది మృత్యువాత పడ్డారు. ఖచ్చితంగా అక్కడ ఒక రైతు నిర్లక్ష్యం, లేదంటే ఒక పాల వ్యాపారి నిర్లక్ష్యం. ఓకే. ఇప్పుడు కొన్ని లెక్కల ప్రకారం చెప్తున్నది 1,00,00,000 లీటర్లు పెర్ డే, రోజుకి మన రాష్ట్రంలో 1,00,00,000 లీటర్ల పాలును ఉత్పత్తి చేస్తా ఉంటే అందులో 30 లక్షల లీటర్లు మాత్రమే డైరీలకు వెళ్తున్నాయట. మరి మిగిలిన 70 లక్షల లీటర్ల పాలు ఎలా అమ్మకం జరుగుతున్నాయి, ఎలా విక్రయిస్తున్నారు, ఎవరు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయంటే రైతులు నేరుగా అమ్ముకోవడం, పాల వ్యాపారులు నేరుగా అమ్ముకోవడం జరుగుతోంది, డైరీలకు సంబంధం లేకుండా. అంటే డైరీల ద్వారా అమ్మకం జరిగితే ఓకే, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారం వాటి పాటిస్తారు. కానీ ఇలాగ నేరుగా పాలు అమ్మే వాళ్ళకి సంబంధించి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి అనే దాని మీదే ఇప్పుడు ఒక పాయింట్ అయితే రేజ్ అయింది. అయితే ప్రధానంగా దాదాపు ఒక 60 లక్షల లీటర్ల పాలు నేరుగా రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అమ్మేస్తున్నారట. ఇలాంటి లూజ్ పాలు అంటారు వీటిని. ఇలాంటి పాల విక్రయాల్లోనే ఎక్కువగా కల్తీ జరుగుతోంది అనేది. ఫిబ్రవరి 16వ తేదీన మొన్న రాజమండ్రిలో ఇలాగే కల్తీ పాల వల్ల దాదాపు 11 మంది మృతి చెందారు. అయితే అందులో చిన్నారులు ఎక్కువగా ఉన్నారు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఒక నియంత్రణ వ్యవస్థ తీసుకురావాలి దీనికని చెప్పి అప్పట్లో పాల రెగ్యులేటరీ అధికారం, భారత ఆహార భద్రత ప్రమాణాల యాజమాన్య సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ, ఎఫ్ఎస్ఎస్ఎస్ అంటే ఫుడ్ సేఫ్టీ ఇది అనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఒక అధికార యంత్రాంగం మొత్తం పాల వ్యాపారులకు సంబంధించి ఎప్పటికప్పుడు నాణ్యతా ప్రమాణాలను లెక్కించే పనిలో పడాలి. కానీ ఇప్పుడు అది చెయ్యట్లేదు. చెయ్యకపోవడం వల్ల ఈ పాలు అనేవి కాలకోట విషంగా మారుతున్నాయి. చాలా చోట్ల ఈ కల్తీ పాలు, నకిలీ పాలు, గేదెలకి దానా పెట్టే సమయంలోనే పాలు ఎక్కువగా రావాలి, ఉత్పత్తి ఎక్కువ రావాలి అనేది దానికి సంబంధించి ఆ ఫుడ్లోనే కొన్ని కెమికల్స్ కలుపుతున్నారట. అది గేదెకి ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ ఆ పాలు తాగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అది ప్రమాదం ఉంటుంది అనేది ఇప్పుడు కొన్ని సర్వేలు చెప్తున్నాయి నిన్న. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు దీనికి ఏంటి భద్రతా ప్రమాణం, ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇలాగా అంటే ప్రతి పాల వ్యాపారి వాస్తవానికి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి లైసెన్స్ తీసుకొని పాల వ్యాపారం చేయాలి. ఎంతమంది లైసెన్స్ తీసుకొని పాల వ్యాపారం చేస్తున్నారు? ఎంతమంది పాల వ్యాపారుల దగ్గర ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చిన లైసెన్స్ ఉంది? ఉంటే గనక వాళ్ళ లైసెన్స్ వచ్చి ఆ భద్రతా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు చెక్ చేసి ఇస్తారు. ఒకవేళ రేపొద్దున్న ఆ పాల వ్యాపారి దగ్గర పాలు తాగిన వాళ్ళకి ఏదైనా అయితే ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఆ పాల వ్యాపారాన్ని సీజ్ చేస్తారు. ఇది చట్టపరంగా తీసుకుని, అలా లేకుండా ఎవరికి వాళ్ళు ఓపెన్గా వ్యాపారాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అసలు ఈ పాలకి భద్రత ఎక్కడిది, పాలు తాగిన వాళ్ళకి భద్రత ఎక్కడిది? ఇప్పుడు ఇదే నిజంగా ఈ కల్తీ పాల కట్టడి అనేది సాధ్యమవుతుందా, లేదంటే కంచికెళ్ళిందా? అధికారులు చెప్పాలి.